ఈరోజు మనం డయాబెటిక్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. అసలు డయాబెటిక్ ఫుడ్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుడ్ అంటే షుగర్ పేషెంట్స్లో కాళ్ళకు వచ్చే సమస్యలే మనం డయాబెటిక్ ఫుడ్. అది ఏ రకంగా అంటే, ఒకటి కాళ్ళలో తిమ్మిర్లు మంటలు రావచ్చు, లేకపోతే స్పర్శ తగ్గొచ్చు, లేదంటే కాళ్ళ వేళ్లలో గాయాలు అవ్వచ్చు, కాళ్ళ మీద గాయాలు అవ్వచ్చు, కాళ్ళ కిందే పక్క గాయాలు అవ్వచ్చు. ఇటువంటి సమస్యని మనం డయాబెటిక్ ఫుడ్ అంటాం. దీనికి గల కారణాలు ఏంటి? ఒకటి డయాబెటిక్ న్యూరోపతి, అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఒక 10 years కన్నా డయాబెటీస్ ఉంటే 50% ఆఫ్ పేషెంట్స్ విల్ హ్యావ్ ఏ డయాబెటిక్ న్యూరోపతి. ఒక 50% మందికి న్యూరోపతి ఆటోమేటిక్, ఈవెన్ స్ట్రిక్ట్ కంట్రోల్ ఉన్నా సరే వస్తుంది. న్యూరోపతి అంటే ఏంటంటే, సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టుగా, తల నుంచి మనకు వెన్నుపూస నుంచి వచ్చి కాళ్ళకు వచ్చే నరాలు ఉంటాయి కదండి, రక్తనాళాలు కాదు, నరాలు, నర్వ్స్. ఆ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది డయాబెటీస్లో. ఆ కాళ్ళకు వచ్చేపాటికి ఆ నర్వ్ డ్యామేజ్ జరగటం వల్ల ఆ కాళ్ళల్లో ఈ బ్యాలెన్సింగ్ సిస్టమ్, అంటే కండరాల మధ్య, ఇప్పుడు మనం చెయ్యిలా అనాలంటే పైన ఉన్న కండరాలు కింద ఉన్న కండరాలు బ్యాలెన్స్గా ఉంటే ప్రాపర్గా అనగలం. అలా కాకుండా కాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ న్యూరోపతి వల్ల. దానివల్ల ఏమవుతుంది, మీరు చాలామంది చూసి ఉంటారు షుగర్ పేషెంట్స్లో, కాళ్ళ వేళ్ళు ఇలా ఉండకుండా ఇలా అవటం, క్లాటోస్ అంటాం. ఆటోమేటిక్గా వేళ్ళు ఇలా బెండ్ అయిపోయి కిందకి రావటం, లేదంటే ఇక్కడ కాయలు కాయటం, కాళ్ళల్లో ప్రెషర్ పెరగటం, తర్వాత ఫ్యాట్ తగ్గిపోవటం పాదంలో, తర్వాత ఇప్పుడు పాదంలో ఉన్న జాయింట్స్ డిస్లొకేట్ అవటం. ఇప్పుడు జాయింట్స్ ప్రాపర్గా ఉంటే ఇలా ఉంటుంది పాదం, ఇలా కాకుండా కొంచెం అటు ఇటుగా జరిగిపోవటం ఆ న్యూరోపతి వల్ల, కొంచెం దాన్ని చార్కట్స్ ఫుట్ అంటాము. ఇది డయాబెటిక్ న్యూరోపతి వల్ల వస్తుంది. ఒక 70 to 75% వరకు న్యూరోపతి వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయండి డయాబెటీస్లో. ఇంకొక 20 to 30% బ్లడ్ సర్క్యులేషన్ వల్ల, అంటే గుండె నుంచి కాళ్ళకు తీసుకొచ్చే రక్తనాళాలు, మెయిన్గా మోకాల కింద ఉన్న రక్తనాళాలు, అంటే టిబియల్ డిసీజ్ అంటాం. 2 to 3 mm ఉంటుందండి, అంటే ఆల్మోస్ట్ 2 నుంచి 3 millimeters ఉండదు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇంకా పాదంకి వచ్చేవాటికి ఆల్మోస్ట్ 1.5 millimeters ఉంటుంది అన్నమాట రక్తనాళాలు. ఇట్లాంటి రక్తనాళాలు మూసుకుపోతాయి ఈ షుగర్ వల్ల. ఈ రెండాట్ల వల్ల, న్యూరోపతి తర్వాత పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల ఈ డయాబెటిక్ ఫుట్ అనేది వస్తుంది. ఇది మనకి సిమ్టమ్స్ ఇందా చెప్పినట్టు ఆల్రెడీ, కాళ్ళు తిమ్మిర్లు, కాళ్ళ మంటలు, స్పర్శ తగ్గటం, అంటే స్పాంజ్ మీద నడిచినట్టు ఉంటాం, చెప్పులు జారిపోవటం, తర్వాత వేళ్లలో గాయాలే మానకపోవటం, వేళ్ల మీద లేకపోతే పాదం కింద గాయాలే మానకపోవటం, లేదంటే వేళ్ళు షేప్ మారటం, లేకపోతే పాదం షేప్ మారటం, కాలు వాపు రావటం, ఇవన్నీ. నెక్స్ట్ ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్, సెల్యులైటిస్ అంటాం, కాలు ఎరుపు వచ్చి వాపు వచ్చి తర్వాత ప్రాబ్లం అవ్వటం, ఇవన్నీ సిమ్టమ్స్ అండి. ఇది మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి? ఇప్పుడు షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ కాళ్ళకి తిమ్మిర్లు మంటలు స్పర్శ తగ్గిన ఎట్లాంటిది ఏదైనా అయితే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక న్యూరోపతికి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తారు. కొంతమందికి 80 to 90% ఉంటుందండి సిమ్టమాటిక్ రిలీఫ్, కొంతమంది 50% ఉంటుంది. ఇట్స్ నాట్ అండ్ 100% క్యూరబుల్ న్యూరోపతి అయితే కనుక. మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక, మెడిసిన్స్ జాగ్రత్తగా వాడుకుంటే కొంతమంది 50 to 80% వరకు తిమ్మిర్లు మంటలు తగ్గుతాయి. ఇంకోటి బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించి ప్రాబ్లం ఏదైనా ఉంటే కనుక, రక్తనాళాలు మూసుకుపోతాయి కనుక, దీనికి ఎందుకు మూసుకుపోయినాయి, ఎక్కడ వరకు రక్త ప్రసరణ అవ్వట్లేదని యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ చేయించుకుంటాం, లేదా ఎంఆర్ యాంజియోగ్రామ్ చేయించుకుంటాం. ఒకవేళ క్రియాటిన్ ఎక్కువైతే కనుక వీళ్ళలో CO2 యాంజియోగ్రామ్ అని చేస్తాం, డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్, రకరకాల యాంజియోగ్రామ్ టెస్ట్లు ఉన్నాయి. ఇవన్నీ చేసి ఎక్కడ మూసుకుపోయిందో చూసుకొని ఎండోవాస్కులర్ ప్రొసీజర్, సన్న ఇంజెక్షన్ ద్వారా ఈ బెలూన్తో మోకాలు కింద రక్తనాళాలే కాకుండా పాదంలో ఉన్న రక్తనాళాలు కూడా మనం ఓపెన్ చేయగలుగుతున్నాం ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల. చాలా వరకు ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాలు మూసిపోయినా సరే ఇప్పుడు మనం కాళ్ళ వేళ్ళు కానీ కాలు కానీ కాపాడగలుగుతున్నాం ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కానీ స్కిల్స్ వల్ల కానీ. అది ఒకటి, న్యూరోపతి మెడికేషన్స్ తీసుకోవటం, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవటం, తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక కాళ్ళల్లో ఆ ఇన్ఫెక్షన్ తొలగించుకోవటం, అంటే IND అంటాం, లేకపోతే డిబ్రైడ్మెంట్ అంటాం, ఇవన్నీ చేసుకొని ఇన్ఫెక్షన్ తీసుకోగలిగితే, ఇవన్నీ బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేయగలిగితే మనం కాపాడుకోగలం అండి. ఇప్పుడు ప్రివెన్షన్, ఈ డయాబెటిక్ ఫుడ్ రాకుండా ఉండాలంటే ఒకటి స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్స్, HbA1c లెవెల్స్ మేనేజ్ చేసుకుంటా షుగర్ పెరగకుండా చూసుకున్నట్టయితే ఈ న్యూరోపతికి వెళ్ళే ఛాన్సెస్ కొంచెం తగ్గుతాయి. ఇంకొకటి బీపీ, స్మోకింగ్ ఎట్లాంటివి ఉంటే అవి కూడా కంట్రోల్ ఉంచుకున్నట్టయితే కనుక, స్మోకింగ్ క్విట్ చేసినట్టయితే కనుక ఈ న్యూరోపతి ఛాన్స్ తగ్గుతాయి. ఇంకొకటి పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ డయాబెటిక్లో, ఈ బ్లడ్ సర్క్యులేషన్ సమస్యలు ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీ 6 months ఒకసారి వాస్కులర్ సర్జన్ దగ్గరికి వచ్చి ఈ కాళ్ళకు సంబంధించిన టెస్టులు చేయించుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ వస్తుందా లేదో చూసుకుంటా ఉంటే ప్రొఫైలాక్టిక్గా ఫర్దర్గా మూసుకుపోకుండా మనం బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇచ్చి వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ప్రివెన్షన్కి వచ్చేవాడు డయాబెటిక్ ఫుడ్ చాలామందికి చాలా తెలియదు అనమాట. అంటే
రెగ్యులర్ ఫుట్వేర్ వేసుకుంటారు, లేదంటే షూ వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ఉంటారు. పాదాలకు ఎవరెవరు ఏదో చెప్తారు హాట్ వాటర్లో పెట్టమని, ఇవన్నీ వీటి వల్ల ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఒకటి చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే డయాబెటిక్ కాళ్ళల్లో ఏమి ఇప్పుడు డ్రైనెస్ లేకుండా, ఇప్పుడు ఈ సీజన్ చూసినట్టయితే కనుక వింటర్ సీజన్ అండి, చాలామంది ఇప్పుడు తరచుగా ఫ్రమ్ లాస్ట్ 2 to 3 weeks వస్తుంది ఏంటంటే ఇన్ఫెక్షన్స్. ఏంటంటే కాళ్ళు ఆ స్కిన్ సరిగ్గా ప్రాపర్గా మాయిశ్చరైజర్ రాసుకోరు, ఎందుకంటే చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వెళ్తాయి. ఎవ్రీడే టు మాయిశ్చరైజర్ లెగ్ ఫ్రమ్ ఫుట్ అండ్ లెగ్. తర్వాత వేళ్ళ మధ్యలో కాకుండా పాదం మీద మోకాల వరకు మాయిశ్చరైజర్ డైలీ ట్వైస్ రాసుకోవాలి. తర్వాత ఫుట్వేర్ ఒక సైజ్ ఎక్స్ట్రా, ఇప్పుడు నా సైజ్ 9 అనుకోండి, నేను 9 తీసుకుంటే సరిపోతుంది. బట్ డయాబెటిక్ పేషెంట్స్ దే హ్యావ్ టు గో 1 size ఎక్స్ట్రా, కొంచెం లూజ్ ఫుట్వేర్ తీసుకోవాలి. 9 ఉన్న వాళ్ళు 10, 10 ఉన్న వాళ్ళు 11 అట్లా తీసుకోవాలి. తర్వాత ఎవ్రీడే దే హ్యావ్ టు లుక్ దేర్ పాదం కిందే పక్క. ఇప్పుడు చాలామంది వయసు పెరిగిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉంటే కిందే పక్క చూసుకోవడం ఇబ్బంది. ఒక మిర్రర్ లాంటిది పెట్టుకొని అద్దం పెట్టుకొని పాదం కింద ఏం జరుగుతుంది ఏంటో చూసుకోవాలి. ఎందుకంటే ఈ స్పర్శ తగ్గటం వల్ల ఏమైనా గుచ్చుకున్నా సరే, ఏదన్నా తగిలినా సరే అసలు తెలియదు వాళ్ళకి. చాలామంది ఇన్ఫెక్షన్స్ అయిన తర్వాత వస్తారు, ఏం డాక్టర్ గారు నాకు తెలియలేదండి అంటారు. అందుకే కంపల్సరీ అద్దం పెట్టి చూసుకోవాలి. ఇంకొకటి చెప్పులు లేకుండా అసలు నడవకూడదండి, ఎందుకంటే వాళ్ళకి స్పర్శ తగ్గటం వల్ల చాలామందికి మేము మోస్ట్ కామన్ చూసేది గుడికి వెళ్ళిన డాక్టర్ గారు వచ్చి బొబ్బలు అయిపోయినాయి. ఏమవుద్ది, వాళ్ళకి ఎండలో నడిచినట్టు తెలియదు, వేడి తగిలినట్టు కూడా తెలియదు. అందుకే కంపల్సరీ ఫుట్వేర్ లేకుండా అసలు నడవకూడదు. ఇంటి లోపల కూడా చెప్పులు వేసుకొని నడవాలి. ఇంకోటి నెయిల్ కట్ చేసుకునేటప్పుడు కార్నర్స్ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మనం పర్ఫెక్షన్ కోసం కార్నర్లు కట్ చేస్తే అది అక్కడ స్కిన్ కట్ అవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ చేయడానికి. తర్వాత స్టాకింగ్స్ రెగ్యులర్గా సాక్స్లు వేసుకుంటే ప్రాపర్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఎక్కడ ఏమీ గుచ్చుకోకుండా తగలకుండా ఉంటుందండి. అండ్ ఎవ్రీ 6 months ఒకసారి పోడాటిక్ సెంటర్, ఇప్పుడు మన దగ్గర పోడాటిక్ సెంటర్ ఉంది, అక్కడికి వచ్చి స్పర్శ పరీక్షలు, వైబ్రేషన్ టెస్టు, బ్లడ్ సర్క్యులేషన్ సంబంధించిన టెస్టులు చేసుకున్నట్టయితే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.